హాయ్ నమస్తే, వెల్కమ్ టు మా కిచెన్ రెసిపీస్. ఆంధ్ర ఫేమస్ గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారీలోకి వెళ్ళే ముందు కొద్దిగా చింతపండు నానబెట్టుకొని మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వేరుశనగ పప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేరుశనగ పప్పు కొద్దిగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తెల్ల నువ్వులు వేయాలి. నువ్వులు వేగడానికి ప్యాన్ వేడి సరిపోతుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఇదే జారులో పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు వేసి చింతపండు నానబెట్టిన నీళ్లు కానీ లేదా నార్మల్ వాటర్ కానీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నె నీళ్ళలో ఉప్పు వేసుకొని పెట్టుకుందాం. వంకాయలను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఏమైనా పురుగులు ఉన్నాయేమో చెక్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోండి. ఉప్పు నీళ్ళల్లో కట్ చేసిన వంకాయలు వేయడం వలన కలర్ చేంజ్ అవ్వడం కానీ చేదెక్కడం కానీ జరగదు. అన్ని వంకాయలు కట్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు మసాలా వంకాయల్లో కూర్చుకుందాం. గ్రేవీ కోసం కొద్దిగా మసాలా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసం చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు దోరగా వేగినాయి. సో ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి మగ్గనిద్దాం. టమాటా కొద్దిగా మగ్గింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకొని ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి తక్కువ మంటలో మగ్గనిద్దాం. మధ్య మధ్యలో మూత తీసి వంకాయలను అన్ని వైపులకు తిప్పుకుంటూ అడుగు అంటుకోకుండా చూసుకోండి. వంకాయలు మగ్గిన తర్వాత మిగిలిన మసాలా కూడా వేసి కలుపుకొని మూత పెట్టి తక్కువ మంటలో మసాలా నుండి నూనె వదిలే వరకు మగ్గనివ్వాలి. ఈలోపు నానబెట్టిన చింతపండు నుండి రసం తీసుకోండి. ఇప్పుడు నూనె వదిలింది కదా, సో ఇప్పుడు చింతపండు రసం కూడా వేసి జాగ్రత్తగా కలిపి వంకాయలు ఉడికే వరకు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. వంకాయ పూర్తిగా ఉడికింది. కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గుమగుమలాడే ఆంధ్ర గుత్తి వంకాయ కూర సర్వ్ చేసుకోవడానికి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.